వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా సంధ్య, సూర్య నీకు ముందే తెలుసా? అంటే ఈ సూర్య నీ మొదటి భర్త? వాడికి షాక్ గురి చేసే విషయాలు కొన్నాళ్ల పాటు తెలియకూడదని డాక్టర్లు చెప్పారమ్మా. మీ అబ్బాయిని కాపాడాల్సిన బాధ్యత మీకే కాదు, నాకు కూడా ఉంది. వారంలో 6 రోజులు అక్కడ పనిచేస్తుంది, ఆదివారం ఇంటికి వస్తుంది. ప్రతి ఆదివారం ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేయాలనుకుంటున్నాను. మరి ఎన్నాళ్ళు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు సంధ్య? ఏమండి, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు ఈ నిజం మీతో చెప్పలేక నాలో నేనే నరక యాతన అనుభవిస్తున్నాను. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని తెలుసు. నిజం చెప్పడం, నిజాయితీగా తప్పు ఒప్పుకోవడం తప్ప ఏం చెయ్యాలో ఎలా మాట్లాడాలో నాకు తెలియడం లేదండి. సూర్య లేరని తెలిసిన తర్వాత నా జీవితంలోకి వేరే వ్యక్తులు రావాలని కోరుకోలేదండి. ఇంకో జీవితం ఉండాలని కలలో కూడా అనుకోలేదు. ఊపిరి ఉన్నంత కాలం నేను, అమ్మ, నాన్న మేం ముగ్గురమే ప్రపంచంగా బ్రతకాలనుకున్నాను. కానీ మీరు నా జీవితంలోకి వచ్చారు. అమ్మ, నాన్న బలవంతంతో నేను పెళ్లి చేసుకున్నాను. కానీ మీరు చూపించిన ప్రేమకి ఎన్నిసార్లు అదృష్టంగా భావించానో నాకు మాత్రమే తెలుసు. అమ్మా, నాన్న మీతో పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో అని సంతోషపడిన క్షణాలు చాలా ఉన్నాయి. కానీ ఆ దేవుడికి నేను సంతోషంగా ఉండడం ఎప్పుడూ ఇష్టం లేదండి. అందుకే ఇక లేడనుకున్న సూర్యని మళ్ళీ నా జీవితంలోకి తీసుకొచ్చి నన్ను సుడిగుండంలోకి నెట్టాడు. ఆయన నా మీద పెంచుకున్న ప్రేమ వల్ల, మానసిక ఆరోగ్యం బాలేకపోవడం వల్ల నేను భార్యగా నటించాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళడం కోసం మీ దగ్గర, ఇక్కడికి రావడం కోసం సూర్య దగ్గర అబద్ధాలు ఆడాను. ప్రేమని మోసంతో కప్పిపుచ్చాను. ఎన్నోసార్లు అబద్ధాన్ని నిజమన్నంత అందంగా, గొప్పగా నమ్మించాను. ఈ ప్రపంచంలో ఏ భార్యకి రాని పరిస్థితి నాకొచ్చింది. ఏ ఆడదే చేయకూడని తప్పు నేను చేశాను. ఈ తప్పుకి మీరు ఏ శిక్ష వేసినా మనస్ఫూర్తిగా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
అమ్మా నాన్న రండి. అమ్మా ఇంట్లో ఉన్నారా? బయటికి రండి. నానా మీరు నిజంగా నా కన్న తల్లిదండ్రులేనా? లేక అమ్మ నాన్న అన్నది కేవలం పిలుపుకేనా? ఏమైంది సూర్య? అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. మీరు నా కన్న వాళ్ళ కాదా? కనీ పెంచి ఎంత వాణ్ణి చేసిన తర్వాత ఇప్పుడొచ్చిందేంట్రా నీకు ఆ సందేహం? అంటే మీరు నా కన్న వాళ్ళు అనడంలో ఏ సందేహం లేదు, అంతే కదా? ఏంట్రా పిచ్చి ప్రశ్నలు, వెర్రి మాటలు? నిన్ను కన్నవాళ్ళం, కంటికి రెప్పగా పెంచుకున్న వాళ్ళం మేమే. మరి సంధ్య ఎవరు? అదేం ప్రశ్నరా? సంజ నీ భార్యే కదా. అమ్మా నాన్న చెప్పేది నిజమేనా? ఇవాళ నీకేమైందిరా? వచ్చినప్పటినుంచి ఎందుకిలా అర్థం లేని ప్రశ్నలు వేస్తున్నావు? నువ్వు మా కన్న కొడుకువి, సంధ్యని కట్టుకున్న భార్య, అందులో ఏ అనుమానం లేదు. సంధ్యకి నేను భర్తనైతే మరి ఆకాష్ ఎవరు? సంధ్య నాకు మాత్రమే భార్య అయితే మరి ఆకాష్కి ఏమవుతుంది? అసలు సంధ్యకి ఆకాష్కి ఏంటి సంబంధం? సంధ్య ఆకాష్ ఇంట్లో ఎందుకుంటోంది? ఆ ఇల్లేనా వారానికి 6 రోజులు పనిచేసే చారిటీ ఆఫీస్? బాబు సూర్య, అది మా సంధ్యని ఈ కళ్ళతో ఆకాష్ ఇంట్లో అతని భార్యగా చూసే వస్తున్నా. ఇప్పుడు మాత్రం మీరు అబద్ధం చెప్పొద్దు. నేను నమ్మను, వినను. సూర్య, జరిగిందేంటో తెలుసుకోకుండా నువ్వు మూర్ఖంగా మాట్లాడుకో. మూర్ఖంగా కాదు, అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను. అందుకే కాన్ఫిడెంట్గా అడుగుతున్నాను. నన్ను ఎదవం చెయ్యాలని మీరు సంధ్య ఫిక్స్ అయ్యారు కాబట్టే ఇంత నాటకం ఆడారు, నన్ను నమ్మించి మోసం చేశారు. సూర్య, నువ్వు ఆవేశపడకుండా ఒక్కసారి మేం చెప్పేది విను. ఇంకేం వినాలమ్మా? ఇన్నాళ్ళు మీరు చెప్పిన తీయటి అబద్ధాలు, కళ్ళబొల్లి కబుర్లు, చేసిన మోసాలు ఇక చాలు. అసలు కన్న కొడుకుని మోసం చేయడానికి మీకు మనసెలా ఒప్పిందమ్మా? నాన్నా, మీరైనా చెప్పండి నాన్న. నాకు మాత్రమే సొంతం అనుకున్న సంధ్య దూరమై చాలా కాలమైందని మీకు ముందే తెలుసు కదా. అందుకే ఆ మహా తల్లి ఎప్పుడు ఏ తప్పు చేసినా నా మనసులో ఏ చిన్న అనుమానం వచ్చినా మీరిద్దరూ గుడ్డిగా దానికి సపోర్ట్ చేస్తూ నన్ను కన్విన్స్ చేయాలని చూశారు, అంతే కదా? అయినా నన్ను కనిపెంచింది మీరు, కానీ సంధ్య చేస్తున్న తప్పులు కనిపించకుండా చాలా బాగా మేనేజ్ చేశారు. మీ మాయలు చూసి అసలు నేను మీ కన్న కొడుకునేనా అనే అనుమానం నాకు కలిగింది. సూర్య, ఇక చాలు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. ఇంకా చాలా వస్తున్నాయమ్మా, కానీ మీకు లేని గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ అడ్డొచ్చే మాటల్ని అదుపులో పెడుతున్నాయి. చూడు సూర్య, తల్లిదండ్రులుగా మేం మాత్రం ఎప్పుడూ నీ బాగే కోరుకున్నాం. నీ మంచి కోసమే నిజం చెప్పకుండా దాచాం. మంచా? ఏది మంచి? యుద్ధ ఖైదీగా విడుదలై రాగానే సంధ్య గురించి నేను అడిగితే
మలేషియాలో ఉద్యోగం చేస్తుందని చెప్పడం మంచా? సంధ్యని చూడాలన్న కోరిక పెరిగి నేను పిచ్చోడ్నైపోతుంటే నన్ను కంట్రోల్ చేయడానికి ఆదివారం ఒక్కరోజు ముష్టి వేయడం మంచా? నీచాతి నీచంగా బజారు మనిషిలాగా సంధ్య ఒకే సమయంలో ఇద్దరి మగాళ్ళకి భార్యగా నటిస్తున్నా చూస్తూ కళ్ళు మూసుకోవడం మంచా? నోర్మల్ సూర్య, ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు తిరిగి వస్తావని మేం కలలో కూడా ఎలా ఊహించలేదో, సంధ్య దూరం చేసుకున్న పసుపు కుంకాలు కూడా తిరిగి తన జీవితంలోకి వస్తాయని అలానే అనుకోలేదురా. అది తెలుసుకోకుండా నువ్వు నోటికొచ్చినట్టు వాగొద్దు. సూర్య, సంధ్య రెండో పెళ్లి విషయంలో తన తప్పేమీ లేదురా. ఆ తప్పు నేరం అంతా మాదే. నువ్వు లేవని తెలిసినా నిన్ను మర్చిపోలేక నీ జ్ఞాపకాలతో పిచ్చిదైపోతున్న సంధ్యని చూసి మేము తట్టుకోలేక బలవంతంగా ఒప్పించి ఆకాష్తో మేమే పెళ్లి జరిపించావు. ఆ తర్వాతేరా నువ్వు తిరిగి వచ్చావు. నీ రాకతో ప్రశాంతంగా ఉన్న సంజయ్ జీవితంలో తుఫాను చెలరేగిందిరా. నిన్ను చెక్ చేసిన డాక్టర్ గారు నీ మానసిక ఆరోగ్యం బాగోలేదు అని చెప్పారు. షాకు కలిగించేవి, ఆవేశం పెంచే ఎలాంటి విషయాలు కూడా నీకు చెప్పొద్దు అని చెప్పారు. అందుకేరా ఇన్ని రోజులు ఈ విషయాన్ని నీకు చెప్పలేక, మా గుండెల్లో దాచుకోలేక మాలో మేమే నలిగిపోయాం. ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పు తల్లి అని సంధ్యని బ్రతిమాలాం, వేడుకున్నావు. తప్పని తెలిసి కూడా కన్నవాళ్లుగా స్వార్థంతో ఆ బిడ్డ భవిష్యత్తు గురించి, బ్రతుకు గురించి ఆలోచించకుండా బలవంతంగా ఈ నాటకం ఆడటానికి మేమేరా ఒప్పించావు. ఇదంతా కేవలం నీ కోసమే చేశాన్రా, నీ ఆరోగ్యం కోసమే చేశావు. నీ చేత తాళి కట్టించుకున్న ఒకే ఒక కారణానికి ఈ ప్రపంచంలో ఏ ఆడది చేయలేని అగ్ని పరీక్షకి నిలబడిందిరా సంధ్య. అంత గొప్ప త్యాగం చేసి మా స్వార్థం కోసం బలిపశువైన సంధ్యని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా తప్పురా. ఒకే ఒక్కసారి ఆలోచించు. నేను ఆకాష్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా దారి నేను చూసుకుంటాను అని ఆ దేవత ఒక్క మాట అంటే కథ ఇంతవరకు వచ్చేది కాదురా. జరిగింది మొత్తం నీకు అప్పుడే చెప్పుంటే నువ్వు ఆనాడే గుండె పగిలి చచ్చిపోయేవాణ్ణి, అంతే కదా? ఎప్పుడు తెలిసినా దానివల్ల కలిగే లాభం కన్నా నా జీవితానికి జరిగే నష్టమే ఎక్కువ. మీరంతా కలిసి నన్ను కళ్ళున్న అంధుణ్ణి చేశారు. నా స్నేహితుడి ముందు నేను తల దించుకునేలా చేశారు. నా పెళ్ళానికి మళ్ళీ పెళ్లి జరిపించి ఆ రహస్యాన్ని నా దగ్గరే దాచిపెట్టి దాని మొగుడు దగ్గర నేను చేతులు కట్టుకొని ఉద్యోగం చేస్తున్నానని తెలిసి కూడా మీరు నోరు మెదపకుండా మౌనంగా ఉన్నారంటే మీవి రాతి గుండెలనే కదా అర్థం. నిజం దాచి మీరు నా మానసిక ఆరోగ్యాన్ని కాపాడలేదు. కావాలని నా గుండెల్ని మీ పిడికిలతో పిండేశారు. ఇష్టం వచ్చినట్టు తొక్కి నా మనసుని మొక్కలు చేశారు. ప్రాణంతో తిరిగొచ్చినందుకు నన్ను ఒక జీవశవంగా మార్చారు. మీరు తల్లిదండ్రులు కాదు, చీటర్స్, బ్రోకర్స్. మీలాంటి వాళ్ళు
నా కన్నవాళ్ళు అని చెప్పుకోవడానికి నాకు కంపరంగా ఉంది. జీవితంలో మొట్టమొదటిసారి మీరు నా అమ్మ నాన్న అని తలుచుకోవడానికే నేను సిగ్గుపడుతున్నాను. ఇంత జరిగిన తర్వాత ఇంకా నేను ఇంట్లో ఉండటం అనవసరం. ఈ క్షణంతో మీకు నాకు ఉన్న బంధం తెగిపోయింది. గుడ్ బై. సూర్య నాన్న సూర్య, మాట్లాడకు సూర్య నాన్న. వద్దురా, ఒరే ఆగరా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా. వద్దురా, వెళ్ళొద్దురా, నా మాట వినరా మమ్మల్ని నాన్న సూర్య. వెళ్ళొద్దురా. సూర్య సూర్య ఏమండి? రాలు పూల తోటలోకి ఆమని మిమ్మల్ని చూసిన వెంటనే నా కోసమే సంధ్య మళ్ళీ వచ్చినట్టు అనిపించింది. రాత్రైనా అదే పేరుతో అవే లక్షణాలతో ఉన్న మిమ్మల్ని మసకి తిరిగి నా జీవితంలోకి రావాలని నేను బాగా కోరుకుంటున్నాను. ఎనుదుట సింధూరం నీల ఐ లవ్ యూ సంధ్య. సిరిమల్లి అవని సిగలు సౌభాగ్యం ఎడారి దారి భారమైనా నీ నీడ తోడు వీడేనా తలదించుకోవాల్సిన తప్పు నువ్వేం చెయ్యలేదు సంధ్య. లే సంధ్య. అవును సంధ్య, నిజం చెప్పాలంటే ఇది నీ తప్పు కాదు, నా తప్పు కాదు. సూర్య తప్పు అంతకన్నా కాదు. అసలు తప్పంతా దేవుడిది. ఇలాంటి పరిస్థితి కల్పించిన ఆ దేవుడిదే తప్పంతా. ఎవరి లైఫ్లోనూ ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. కానీ నాకు ఒకటే బాధ సంధ్య, నా ప్రాణాలు కాపాడిన సూర్యకి నేను బెస్ట్ ఫ్రెండ్గా మారాను. ఇప్పుడు అదే సూర్యకి తెలియకుండా ద్రోహం చేశాను. ఏమండి, నేను ఇదంతా సూర్య ఆరోగ్యం కోసమే తప్ప. వద్దు సంధ్య, ఇంకేం చెప్పొద్దు. నాకు మొత్తం అర్థమైంది. మా ఇద్దరి మధ్య ఇన్నాళ్ళు నువ్వెంత నలిగిపోయావో తలుచుకుంటేనే. ఎలా సంధ్య, ఎలా ఓర్చుకున్నవి బాధని, నిప్పులాంటి నిజాన్ని నీ గుండెల్లో ఎలా దాచుకున్నావు? ఏమండి, సూర్య తన భార్య గురించి అనుమానంతో ఏవేవో చెప్తుంటే ఛా, అవన్నీ నేను నీ ముందే తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. ఏమండి, నా మీద మీకు కోపం లేదు, అసహ్యంగా లేదు? చచ్చా, నువ్వు సంధ్య, గర్వంగా ఉంది. నీలాంటి అర్థం చేసుకునే మనసున్న ఆడది నా భార్య అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజమా?
నీ మీదొట్టు సంధ్య. సూర్యని బ్రతికించుకోవడానికే ఇదంతా చేశాను తప్ప నాలో ఇంకేమి. ప్లీజ్ సంధ్య, ఆ సంగతి నాకు తెలుసు. ఏమంటే సంధ్య, నీకిప్పుడే కాదు ఎప్పుడూ చెప్పాను, నిన్ను అనుమానించడం అంటే నన్ను నేను అవమానించుకోవడం అని. భార్య భర్తల మధ్య ఉండాల్సింది కృతజ్ఞత కాదు, నమ్మకం అని నువ్వెప్పుడూ చెప్పావు. అది నీకు గుర్తుందా? ఆ దేవుడి దయ వల్ల నీ మీద నాకు కొండంత నమ్మకం ఉంది. సంధ్య, సూర్యకి ఆవేశం చాలా ఎక్కువ. ఈ నిజం తెలిసాక ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో చూసేద్దాం పద. నేనా అక్కడికా? కాదు సంధ్య, నువ్వు రావాలి. ఇన్నాళ్ళు నువ్వు తప్పు చేయటం లేదన్న నిజం నీకు తెలుసు, సూర్య అమ్మ నాన్నకు తెలుసు. కానీ ఇప్పుడు సూర్య కూడా తెలియాలి. అలా జరగాలంటే మన ఇద్దరం కలిసే వెళ్ళాలి. ప్లీజ్ సంధ్య. సరేనండి. పద వెళ్దాం, రా. వాళ్ళ బాధలకి కారణమైన నాలాంటి వాళ్ళకి బ్రతికే అర్హత మీకేం కాదండి.